చిన్నతనంలోనే అంటరానితనాన్ని కుల వివక్షను ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ అన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇక మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా బీజేఆర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ కె నారాయణరెడ్డి అధికారులు పాల్గొన్నారు. పదవులకే వన్నె తెచ్చిన నేత జగజ్జీవన్ రామ్ అన్నారు స్పీకర్. ఆయన మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. సమన్వయం అనే మార్గంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నది. కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన అన్ని వర్గాలకు అందుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాసు సిలిండర్, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ ఇవన్నీ కూడా అన్ని వర్గాలకు సమానంగా అందుతున్నాయి. మరి అదేవిధంగా మార్చి నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% వరకు రిజర్వేషన్లు పెంచాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ అమలు చేసి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ 2 నిర్ణయాల ద్వారా సమాజంలో మెజారిటీగా ఉన్న దళితులు వర్గాల వారికి రాజకీయంగా, విద్య, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందుతారు. ఈ 2 బిల్లులు నేను సభాపతిగా ఉండడం